సదా హందాలని మరి నా ఏళ్ళు పోయినట్లు నీకు సూప్ పోయినా నీ కనులు బందరు నీ మొగ్గు ముయ్య కండ్లు పోయినా అంటే అట్లా కాదు నేనేం చూపించినాక అట్లా నీ కండ్లు చూడు నేనే సరేలే ఎక్కడ బాబు చూడు ఆడా ఏడా ఆడా ఎక్కడరా ఈడా ఏడా? ఈడా ఈడా కోసి పారేస్తా నా కొడుక మళ్ళా దాన్ని కూడా పారేస్తే వేస్ట్ అవుతుంది మళ్ళీ వేసుకొని బుజ్జి వేసుకొని నీ పెండ్ల ఇంట్లో కాళ్ళు బాబు నాయుడా అమ్మా మరిగా మరటి వరకు గంట ప్రమాణం చేద్దాం బాబు నువ్వు అయ్యా నీకు నేను చేస్తా దండుమా చూడు బాబు దండుమా అస్సలు తగ్గనే తగ్గవరా నువ్వు తగ్గేదిలే కరెక్ట్గా నాయన తగ్గితే వెనక్కు ఎక్కిస్తా బాబు నాయన అరగంట ప్రమాణం చేద్దాం బాబు అలాగే చేపట్టమ్మా దండమని పది వేలు దండాలి కాదు నీ పెండ్లం వచ్చి నీ మీద కూకొని నాకు పెందెత్తుకుని ఎవరన్నా పెండ్లం మీద నా అట్లు కూకొని నీకుండేది ఒకటే ఆధార్ కార్డా మొన్న పని నామినేషన్ చేపించిండేది కుట్లేపిచ్చా అంటే కుట్లేపించలేదు గణేష్ అన్న అప్పకి ఆధార్ కార్డు కుట్లేపించిండేదా అదే
నీ పెళ్ళం భలే కుక్కొనిప్ప నీ మీద అదే నీ పెళ్ళం అంతా ఎట్లా చెప్ప అంత బిడ్డరా మాకున్నా ఓట్లు మునే మనుమరాలు చూడగా చింతామణి మేమిరువురు భార్య భర్తలు కదా మేమిరువురు ఇప్పుడు ఏకాంతంగా ఉండవలేను ఏకాంతం అంటే ఏకాంత ఇద్దరు ఒకటిగా ఉండాలన్నమాట ఉంటుంది మేమిద్దరు చేసేది చూసి నీకు 110 డిగ్రీల జ్వరం వస్తుంది 110 డిగ్రీ జ్వరం వచ్చి ఎట్లా పని మీరేం చేసుకుంటారు నువ్వు చిన్నవాడు కదా అది నేను చెప్పరాదు ఆధార్ కార్డు నాతో ఉంది వదిలేరా అది చూసి భయపడతారు జనాలు అదే మమ్మీ నాకు ఎన్నాళ్ళకనో బెమ్మెత్తుకుని ఏమని మీ ఇద్దరు చూసి నేర్చుకోవాలి నేను నా పెళ్ళం 6 నెలలు ఇంకా నా దగ్గరికి చేస్తా ఉండలే దానికి మీరిద్దరూ చేసుకునే నేను ఎప్పుడు తాగేసి కొడు చేస్తాడు ఆడ చేయలేదు నేర్చుకున్నా పోదనా మాట కాదానండి అవులే పందాలవో సుందరా పందాలవో సుందరా మధుర నీ పెళ్ళం కేమమ్మో ఊసిపోతాయి కదా కాసులు గిన్నె పొట్లంతా ఊసిపోయినా అవంతా కన్నోళ్ళ సొమ్ము కాబట్టి ఉదిరిపోతా ఉండేది కలకున్నాడు నువ్వా అందుకేనా 4,000 తీసుకొని ఇంకా ఏందే నువ్వే మన సీటు కట్టే కాసు లేదు 4,000 ఇరవై నాకు ఫోన్ పే చేస్తానని నా కొడుకు ఈ పథకం మూడుస్తా ఉన్నాడు డ్రామా లేదు లేక ఎప్పుడు తీసుకొని పొద్దున్నాక ఇచ్చేస్తాడు చిన్న ఎలా వెనక్కి కుక్కొనిండవా అవన్నీ బెజార్ చేసుకోదురా అట్లా అయంతకు అట్లా డాన్స్ ఆడని చెప్తూ అని నువ్వు నీకు భలే ఆత్రమే నువ్వా చాలా అరుసుకోవద్దు నీ లూజు ఒక ముయ్య నీకు పోస్ట్ ఆస్మా ఉంది
చాలా సంతోషపరచావు కదా ఇంకా ఒకసారి నా ముందు హాట్ బాలవాడి నా మనసు సంతోషపరచవా దేవి వచ్చేలే సరి 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 పరువని పల్లవి పాటకమురుపే పచ్చని సొగసు పాటకమురుపే పరువని పల్లవి పాటకమురుపే కనులకు మరులే మరులకు తెలులే కరులకు మరులే మరులకు ఏం చేస్తానది నా ముగ్గురికి వాడు నాకు కన్ను కొడుతున్నాడండి మీరు పాట కొడతా ఉంటే వాళ్ళకి బెన్నకు వాళ్ళు ఇంట్లోకి పోతారు కాదు మీరు ఈ పాట కొడతా ఉంటే వాడికి బెమ్మలెత్తుకో వాళ్ళు బాబు చూడదాయినా డ్రామా ఎవరు చూసేవాళ్ళ ఎంతకడా మన బాబు మీరు ఏంటైతే భార్య భర్తల అనుబంధం అంటే ఇంటి లోపల యూత్ కాదు చాలా సంతోషపరచావు
దాని వారి యొక్క రాజ్యము దండిగా ఉన్నా గాని 6 మంది కొడుకులు 6 మంది కోడాలు కూడా ఉండినా గాని అబ్బరండి మన వేతల అద్దాల గాజుమెలలు నువ్వు అతిగా దుఃఖించిన కారణమేమి దేవి? ప్రాణేశ్వర ఆ, మరి ఇక నా మనసులోకి వచ్చింది ఎవరెవరండి? అదేమిటి భార్య? మరి దాని వృత్తాంతం చెప్తాను చెడినా దండమండి 10,000 దండమే అవును. కులము చెప్పటారు 10 కొడుకున్నారు, 6 మంది కోడళ్ళు ఉన్నారు. 6 మంది కొడుకు సంగర అమ్మా అని పిలవడానికి, గోత్రమెత్తి పాడడానికి, కుమార్తె అని పిలవడానికి ఆడబిడ్డ సంతానము లేక మరి వేడంత అర్థాల మీద చెత్తపోతున్నాను ప్రాణేశ్వర. ఏమండి మన వెళ్ళ రాజ్యం ఎక్కువ బంగారు తగుడులు వాళ్ళ దాని వారు ఒక రాజ్యం దండిగా ఉన్నా గాని 6 మంది కొడుకులు 6 మంది కోడళ్ళు కూడా ఉండినా గాని 6 మంది కొడుకుల సందన ఒకే ఒక్క ఆడి బిడ్డ సంతానం లేకుండా అతిగా బాధపడుతున్నావా దేవి? అయినను ఇటువంటి మన పాలిగుణ పట్టణమున ఈ ప్రజలకెల్లా చాలా దవాలు చేసినా కానీ యా యొక్క దేవుడు నాకు కలిసి మనకు ఆడి బిడ్డ సంతానం ఇచ్చిన మిగతా భార్య యాగిన బంగారమేనా అత్త?
కట్టించినాము ఆ. ఒడిగలేని పేద బ్రాహ్మణులు ఒడిగలు కట్టించినాము ఏమిటికా అడుగున హన్న తల కట్టించి అన్నం దానం చేసి ఉన్నాము కదా కాదు ఇవంతా చేసేది ఏమిటికా? మేము ఎన్ని దానాలు గమనించినా గాని ఆ. యా దేవుడు మా పైన కరుణ ఉంచి ఆ. ఆడబిడ్డ సంతానం ఎవరు తలారి ఆడబిడ్డ కోసం ఇంత బాధపడుతువా? అవును కాదప్పా, ఆ? ఆడబిడ్డ కావాలంటే దాన ధర్మాలు చేస్తాయినేమా? అవును ఎందరు నీకు బిడ్డలో 6 మంది కొడుకులు 6 మంది కుమారులు. అవును. 6 మంది కుమారులు అయినప్పుడు 6 జనం కుమారులలో ఒక ఆడబిడ్డ పుట్టించే బాధ అయిపోయింది నేను ఇంకా. కాదు నీకేం దీప్ మారిపోయింది? హరి లేదు బ్యాటరీలు ఏమన్నా వీకా? లేదు కరెంట్ ఏమన్నా వెళ్ళిపోయిందా? కాదప్పా, నాకు 6 మందికి మాలైనారు కదా అయినను ఆడబిడ్డ సంతానము ఆ యొక్క దేవుని వరవశాత కావాలా అని దేవుడు వరం ఇచ్చాకే దేవుడేం గోడంలో వేసి పెట్టుకొని ఉంటారేం బిడ్డలనే? నీ పెండ్లా ముచ్చపటి చెత్త పెట్టి పంపిస్తామా నిడిచా? అంటే అట్లా కదా అంటే దేవుడు వరం ఇస్తారు కదా అట్లా దేవుడు ఏముండే పైన ఇంకా వరమిస్తాడు. అవును తతస్తు అంటాడు. అవును కింద ఉండే గోపాలప్పుడు పొంచేయాలా. అంటే గోపాలకృష్ణ అంటే వాయువుడు భగవంతుడే కదా గోపాలకృష్ణుడు ఫలితమంతా ఆ కృష్ణ భగవాన్దే. ఓ కృష్ణ పరమాత్ముడు ఆయన కూడా దేవుడే కదా. కృష్ణ పరమాత్ముడు గోపికలతో బిజీగా ఉన్నాడు. ఆయనకు పూజలు చేసినా ఆయన పైన ఇంకా తతాస్తు అంటాడంటే వరమిస్తాడు. సరే కింద ఉండే మంజునాథ స్వామి పొంచేయాలి బాగా. ఓ మంజునాథ మంజునాథ అట్లంతా చేస్తే బిడ్డలే పో హరి హాస్పిటల్ పో. కేజీ ఆపల్లో కేజీ ద్రాక్షలు ఫ్రూట్స్ అంతా తీసుకో. అంతా ఒక కేజీ పూజకప్ప. 1 లీటర్ పాలు తీసుకో. అమ్మగారు కూడా అభిషేకం తీసుకొని మన ఇల్లుందా? ఇంట్లో దేవుని ఇల్లుందా? దేవుని బెడ్రూమ్ ఉందా? బెడ్రూమ్ లో పో. అమ్మని రమ్మను తీర్థం గ్లాసులకు లోటాలకు పోసుకుని ఎవరు ఈ మగము రైట్లా పో. ఇంట్లో ఇల్లుందా? నన్ను ఎన్నేట్లు వస్తా? ఎన్నేట్లు వస్తుండ ఒక అందాజ పొద్దు హెట్టవా? అదే పొద్దులా ఎవరు తీసేసా? అదే అమ్మును 3 ఏట్లు అయింది క్యాన్సిల్ అట్లయిన బిడ్డలు 6 మంది కుమారులు అయినారు. మాకు ఇప్పుడు అటువంటి బిడ్డ అవసరం లేదు. దేవుని వరం చేత ఆడబిడ్డ సంతానం కావాలా అని. నీకు ఇంకేడు 14 ఏళ్ళు అయినా నీకు బిడ్డలు అయ్యాలా? నీకు స్విచ్ ఆఫ్ బ్యాటరీ. నీకు అట్లా లేదంటే ఒక మాట చెప్తారా? హోస్పిటల్కి పో. హోస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పో. నా ఫ్రెండ్ శశికళ అని ఉంటుంది హాస్పిటల్లో పో. శశికళతో పో. రూమ్ లాగా తోడుకుపోతుంది. ఆ ముందర బట్టలు వేసి నిలుచుకో. అంటే టెస్టింగ్ కి నిలుచుకో. ఆ ఎమ్మతో 3 మోటార్లు ఉన్నాయి. మోటార్లు నీ బాడీకి యావత్ అడ్జస్ట్ అవుతుంది అది వేస్తుంది. నీ బాడీలో ఏమైనా కరెంట్ ఉందనుకో ఈ రోడ్లో పోతుంది కదా అంబులెన్స్ అని సౌండ్ వస్తుంది. నీ బాడీలో ఏమైనా కరెంట్ లేదనుకో ఈ ఇండికేటర్ లైట్ల ఇది గాడిలో ఇండికేటర్ పెట్టుకుని వెళ్దా పున్నుకు 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 నీకు పిల్లలు అవన్నీ కాదు కానీ మాకు బిడ్డలకి హాలిబిడ్డకి ఏమన్నా ఉపాయం చెప్పు. ఇచ్చాను అదర్ నీ మొగ్గు చెప్పిందా? లేదా పోతే పని సీన్ ఎక్కడ పోయా? లేదు సీన్ అంతా కొద్ది కుమార్ అంతా కన్నా పంపి బిడ్డ కావాలంటే సెట్ చేస్తావు బాగుంది. లేదా మైక్ సెట్ అయ్యేంత పంపి మైక్ తో కుక్కని నేను కాదు ఆయన బాగా కరెంట్ చెక్ చేస్తాడు. అవుతారా లేదా ఆయన నేను ఇంకా ఇవ్వాలి కానీ నాకు తెలిసిపోయా నీకేడ పిల్లలు పెరిగేసినారు. ఇటువంటి చెప్పిన మన ప్రయోజనం లేదు కానీ మేము కాశీ బయలుదేరదమ్మా. వేళలో బయలుదేరి
కదా చేరువచ్చినాము కదా ఈ కాశీ మీద బతికి పూజ చేసినా కానీ ఆ యొక్క దేవుడు అన్నక్కడి నుంచి మాకు ఆడిపెట్టి సంతలం ఇచ్చినాము కదా శివుడే విష్ణువా శివుడే బ్రహ్మా ఓంకారానే శివమయమో చంద్రకళాధర కోజలో కొలన మణిధర జలధర మాతర
మనం ఎన్ని దాని మనకు వచ్చినా కానీ అవునండి. ముక్కు పూజలు చేసినా కానీ ఏ యొక్క దేవుడు ఇక్కడ నుంచి మనకి ఆడబిడ్డ సంతానం ఇవ్వలేదు దేవి. అయినా ఇక మనం వచ్చేదాన్ని పట్టుకొని మన పాల్గొండ పట్టు మహిళ